నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బాబు కూటమి మోసాలతో వస్తుంది మంచి జరగాలంటే వైసీపీని గెలిపించాలన్న జగన్ జగన్ కు ఓటేస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలే మండపేట సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు అవినాష్ రెడ్డిని జగనే కాపాడుతున్నారు ఎంపీగా గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తామన్న షర్మిల అమిత్ షా ఫేక్ వీడియోలతో సంబంధం లేదు ఢిల్లీ పోలీసులకు రేవంత్ రెడ్డి వివరణ బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసిలో వేసినట్లే ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి భానుడి భగభగలతో విలవలలాడుతున్న ప్రజలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది ఏపీలో 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి ప్రచారానికి ఇంకా 10 రోజులే మిగిలి ఉండడంతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది తాము చేసే సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే ప్రత్యర్థుల బలహీనతలను ఎత్తి చూపిస్తున్నారు అభ్యర్థులు ఇక ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితిని ఇవాళ ఎలక్షన్ ఎక్స్ప్రెస్ లో చూద్దాం వైసీపీ పథకాలనే టీడీపీ జనసేన కూటమి హామీలుగా చేర్చిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు 5 ఏళ్లుగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను జగన్ ప్రభుత్వం అమలు చేస్తుందని వారు అంటున్నారు స్కూల్ కు వెళ్లే విద్యార్థులకు ఏడాదికి 15,000 ఇస్తామని టీడీపీ జనసేన కూటమి హామీ ఇచ్చాయని అమ్మఒడి కింద సీఎం జగన్ ఇప్పటికే ప్రతి తల్లికి 15,000 అందిస్తున్నామన్నారు ఈ మొత్తాన్ని 17,000కు పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం పునరుద్ధరిస్తామని టీడీపీ జనసేన కూటమి హామీ ఇచ్చాయి అయితే ఇప్పటికే జగనన్న విదేశీ విద్యా దీవెన పేరుతో రాష్ట్రంలో అమలవుతుంది ఒక్కొక్కరికి 1,25,000 వరకు అందిస్తుంది కేజీ టు పీజీ సిలబస్ ను రివ్యూ చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది
జగన్ ప్రభుత్వం ఇప్పటికే కేజీ టు పీజీ సిలబస్ ని రివ్యూ చేయడమే కాదు, డిగ్రీలో ఆన్సర్ ను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో అనేక స్కూళ్లు మూతపడడానికి కారణమైన జీవో 117 ను రద్దు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఇప్పటికే చంద్రబాబు హయాంలో మూతపడిన 5,000 స్కూళ్లను పునరుద్ధరించిందని జగన్ ప్రభుత్వం చెప్పింది. ఇంకా సబ్జెక్ట్ టీచర్లను కూడా నియమించింది. బీపీ, షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా జరిక్ మందులను పంపిణీ చేస్తామని టీడీపీ హామీ ఇవ్వగా, ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను జగన్ ప్రభుత్వం అమలు చేస్తుంది. రైతులకు 20,000 పెట్టుబడి సాయం అందిస్తున్నామని టీడీపీ జనసేన కూటమి హామీ ఇవ్వగా, 5 ఏళ్లుగా 13,500 రూపాయల చొప్పున రైతులకు జగన్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుంది. ఇక 16,000కు పెంచుతున్నట్లు మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది వైసీపీ పార్టీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఈ నెల 13వ తేదీన జరగనున్నాయి. 175 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజల్లో ఆకర్షించేందుకు మేనిఫెస్టోలతో ప్రజలు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ఒకవైపు ముమ్మరంగా కొనసాగిస్తూనే వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామనే అంశానికి సంబంధించి ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమి కూడా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ మేనిఫెస్టో విడుదల సందర్భంగానే ఇటు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య కూడా మరోసారి మాటల యుద్ధం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ మేనిఫెస్టోలు రెండింటిని కూడా ఒకసారి పోల్చి చూస్తే రెండు మేనిఫెస్టోలో కూడా దాదాపుగా ఒకే రకమైనటువంటి అంశాలు ఉన్నాయనే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇక ఈ అంశానికి సంబంధించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఏమైతే హామీలు ఇచ్చామో అదే హామీలను తెలుగుదేశం, జనసేన పార్టీ కూడా మేనిఫెస్టోలో ప్రకటించిందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఒకసారి పరిశీలిస్తే 2019 ఎన్నికలకు ముందు ఏదైతే నవరత్నాల పేరుతో వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఇవ్వడం జరిగిందో ఆ మేనిఫెస్టోలోని అన్ని అంశాలను ఇప్పటికే దాదాపుగా అమలు చేశామని వైసీపీ చెప్తుంది. అదే సందర్భంలో కొత్తగా 2024 ఎన్నికలకు సంబంధించి అట్లాంటి మేనిఫెస్టో ఉండబోతుందనే అంశాన్ని కూడా ఒక స్పష్టత ఇస్తూ గత మేనిఫెస్టోలోని అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే కొత్తగా మేనిఫెస్టోలో కొన్ని పథకాలకు సంబంధించి నిధులను పెంచుతూ ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రధానంగా చెప్పాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయంటే రైతు భరోసాకి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో గతంలో రైతులకు ఇచ్చినటువంటి 13,500 రూపాయలను పెంచుతూ ఇప్పుడు 16,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మఒడి గతంలో 15,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉండేది, దాన్ని ఇప్పుడు 17,000 రూపాయలకి పెంచుతూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ల అంశానికి సంబంధించి పెన్షన్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 3,000 రూపాయలు ఇస్తుంది. ఆ 3,000 రూపాయలను 3,500కు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటితో పాటు గతంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, వైఎస్ఆర్ చేదోడు, అదేవిధంగా వైఎస్ఆర్ కాపు నేస్తం, ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కొనసాగిస్తాము, వీటిని మరింత మెరుగ్గా అమలు చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం, జనసేన కూటమి కూడా మేనిఫెస్టోను విడుదల చేశాయి. నిన్న ఈ మేనిఫెస్టోని విడుదల చేసిన తర్వాత ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని కొంచెం రీరైట్ చేస్తూ వాటినే కొంచెం ఎక్కువ చేసి చూపిస్తూ టీడీపీ, జనసేన మేనిఫెస్టోను కూడా విడుదల చేసిందనే విమర్శలు కూడా ప్రధానంగా వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో 16,000 రూపాయలు ఇస్తామని ఇప్పటికే మేనిఫెస్టోలో ప్రకటించింది. గత మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 13,000 రూపాయలను అమలు చేస్తుంది. ఇప్పుడు 16,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇటు తెలుగుదేశం, టీడీపీ, అదేవిధంగా జనసేన కూటమి కూడా అదే మేనిఫెస్టోలోని రైతులకు సంబంధించి 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం జరిగింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16,000 ఇస్తా ఉంటే టీడీపీ, జనసేన కూటమి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మఒడి పథకానికి సంబంధించి చూస్తే అమ్మఒడి పథకం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు తల్లుల ఖాతాలో వేస్తామని ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసింది. గత 5 ఏళ్లుగా ఈ 15,000 రూపాయలను అమలు చేస్తూ ఉంది. దాన్ని 2,000 పెంచుతూ 17,000 చేసింది. ఇప్పుడు తల్లికి వందనం పేరుతో టీడీపీ, జనసేన కూటమి కూడా ఈ మేనిఫెస్టోలో ఇదే అంశాన్ని పెట్టడం జరిగింది.
టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అంతమంది పిల్లలకు కూడా 15,000 రూపాయల లెక్క ఆర్థిక సాయం మేము చదువుకునే విద్యార్థులకు చేస్తామని చెప్పింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలనే కొంత రీరైట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కూడా ఆ 15,000 రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి, ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి ఇస్తామని ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక పెన్షన్ల విషయానికి సంబంధించి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ పెన్షన్లు కేవలం 2,000 రూపాయలు మాత్రమే ఉన్నవి. ఆ 2,000 రూపాయల నుంచి 5 ఏళ్ల కాలంలో 3,000 రూపాయలకి తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పెన్షన్లు 3,000 రూపాయలు అందిస్తున్న పరిస్థితి. ఇక ఈ పెన్షన్లను 3,500 రూపాయల చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల తర్వాత ఈ పెంచినటువంటి 500 రూపాయలను ఇస్తామని చెప్పారు. ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి కూడా ఈ పెన్షన్ అంశానికి సంబంధించి ఒక మేనిఫెస్టోలో ఒక ప్రకటన చేయడం జరిగింది. పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాము, అదేవిధంగా ఏదైతే పెన్షన్ ఉన్నాయో 4,000 చేయడంతో పాటు వికలాంగులకు సంబంధించిన పెన్షన్ 6,000 రూపాయలు చేస్తామని కూడా టీడీపీ జనసేన కూటమిలోని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అంటే వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాన్ని ఇంకొంత అమౌంట్ పెంచుతూ ఇటు తెలుగుదేశం జనసేన కూటమి కూడా మేనిఫెస్టోని ప్రకటించినటువంటి పరిస్థితి. వీటితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకం ఏదైతే ఉందో ఫీజు రియంబర్స్మెంట్ ను పూర్తిగా అమలు చేస్తామని ఇప్పటికే వైసీపీ చెప్పింది, దాన్ని కంటిన్యూ చేస్తుంది. టీడీపీ జనసేన కూటమి కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తుంది. అదే సందర్భంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరుతో 25 లక్షల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి ఒక హామీని మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. ఇటు టీడీపీ జనసేన కూటమి కూడా దాదాపుగా ఇదే రకమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది. ఎవరైతే అనారోగ్యంతో బాధపడినటువంటి పేషెంట్లు ఉన్నారో వారికి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత మేనిఫెస్టోలో కొన్ని అంశాలు ఇచ్చింది, వాటిని అమలు చేసింది. వాటికి అదనంగా మరికొన్ని అంశాలను జోడించింది. ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి కూడా ఆ మేనిఫెస్టోలో అంశాలనే కొంత మెరుగ్గా మేము అధికారంలోకి వస్తే ఇస్తామనే అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా దాదాపు 1,00,000కు పైగా ఉద్యోగాలను, ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడం జరిగింది. ఆ తర్వాత వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా తమ అధికారంలోకి వస్తే మళ్ళీ 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పిస్తామని చెప్తుంది. ఇక ఎడ్యుకేషన్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నాడు నేడు పేరుతో స్కూల్ను బాగు చేస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా రైట్. థ్యాంక్ యూ రమేష్. గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంపై జనసేన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. జనసేన పిటిషన్ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. విచారణ సందర్భంగా జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో స్వతంత్ర ఎంపీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని ఈసీ తెలిపింది. అలాగే జనసేన పోటీ చేసే 2 ఎంపీ స్థానాల్లో స్వతంత్ర అసెంబ్లీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని కూడా కోర్టు తెలిపారు. అయితే మిగతా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని జనసేన పార్టీ కోరింది. గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ ను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించామని ఎన్నికల అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం జనసేన పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే మరో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. థ్యాంక్ యూ శివాని. ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలు అయితే కనుక వాడివేడిగా అయితే కనుక జరుగుతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే జనసేన గాజు గ్లాస్ గుర్తు అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. ఏదైతే గతంలో కూడా 2019లో గాజు గ్లాస్ గుర్తుతోనే ఇటు జనసేన అయితే కనుక బరిలోకి దిగడం కూడా జరిగింది. ఇక ప్రస్తుతం 2024 చూసుకున్నట్లయితే కనుక ఇటు బీజేపీ, టీడీపీ పొత్తులో అయితే కనుక జనసేన వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ గాజు గ్లాస్ గుర్తు అనేది కూడా ఒక రకంగా ఇప్పుడు
ప్రస్తుతం హైకోర్టులో అయితే కనుక ఒక రకమైనటువంటి వివాదాస్పదంగా అయితే కనుక ఇటు మారుతూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ గాజు గ్లాస్ గుర్తు అయితే కనుక స్వతంత్ర అభ్యర్థులకి కేటాయించారు అంటూ కూడా ఇటు హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. ఇక దీనిపై అయితే కనుక ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇటు హైకోర్టులో వాదనలు వినడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ గాజు గ్లాసు గుర్తు అనేది కూడా ఫ్రీ సింబల్ కేటాయించడంతో ఇటు స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఇటు ఎన్నికల సంఘం అనేది కూడా కేటాయించడం జరిగింది. దీంతో అయితే కనుక జనసేన నాయకులు అయితే కనుక తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేయడం కూడా జరిగింది. దీంతో పాటు టీడీపీ బీజేపీ సైతం కూడా ఇంక్లూడ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే పొత్తులో ఉన్న నేపథ్యంలో ఇటు ఓట్ బ్యాంక్ అనేది కూడా కొంత మేరకు అయితే కనుక ఏదైతే కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి అన్న నేపథ్యంలోనే ఇటు ఈ మూడు పార్టీలు కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక ఆందోళన చేపట్టిన పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నిన్న జరిగినటువంటి వాదనలు విన్న అనంతరం కూడా ఈసీకి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. దీంతో ఈరోజు వాదనలు విన్న అనంతరం కూడా ఇటు హైకోర్టు జనసేనకి స్వల్ప ఊరటలు లభించినప్పటికీ కూడా కొంత మేరకు అయితే కనుక అసంతృప్తి మిగిల్చిందని చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఏదైతే జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఈసీ క్లియర్గా క్లారిటీ ఇచ్చిన పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందో ఆ పార్లమెంటు స్థానాలతో పాటు 21 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి పార్లమెంట్ ఏవైతే ఉంటాయో వాటికైతే కనుక ఇటు గాజు గ్లాస్ గుర్తు అనేది కూడా స్వతంత్ర అభ్యర్థులకి కేటాయించమని చెప్పి ఇటు ఈసీ క్లియర్ కట్గా అయితే కనుక హైకోర్టుకి తెలియజేయడం కూడా జరిగింది. ఇక ఏదైతే 175 అసెంబ్లీల్లో కావచ్చు, అదేవిధంగా 21 అసెంబ్లీలు జనసేన పోటీ చేస్తున్న నేపథ్యంలో రిమైనింగ్ అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉంటాయో వాటిలో అయితే కనుక ఇటు ఫ్రీ సింబల్ అయినటువంటి గాజు గ్లాస్ని కేటాయిస్తారని చెప్పి ఇటు ఈసీ క్లియర్గా అయితే కనుక హైకోర్టుకి తెలియజేయడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఇటు పార్లమెంట్ ఇటు చూసుకున్నట్లయితే కనుక మచిలీపట్నం, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పార్లమెంట్గా అయితే కనుక జనసేన పోటీ చేస్తూ ఉంది. ఇక కాకినాడలో కూడా ఇటు అభ్యర్థి జనసేన నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఏదైతే ఈ పార్లమెంటు స్థానాలు 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయో ఆ 7 అసెంబ్లీ స్థానాలతో పాటు ఇటు పార్లమెంటు స్థానానికి కూడా ఇటు గాజు గ్లాస్ గుర్తు అనేది కూడా కేటాయించమని చెప్పి ఈసీ హైకోర్టుకి తెలియజేసింది. దీంతో అయితే కనుక రిమైనింగ్ అసెంబ్లీ స్థానాలకు ఇస్తామనడంతో కూడా ఇటు జనసేన అయితే కనుక అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్న నేపథ్యంలో అక్కడ పొత్తులో బీజేపీ కావచ్చు, అదేవిధంగా టీడీపీ పోటీ చేస్తారు. అయితే దీంట్లో ఇటు గాజు గ్లాస్ కనుక పోటీ చేస్తే ఓటర్లు ఎవరైతే ఉంటారో ఆ ఓటర్లు గాజు గ్లాస్ సింబల్పై అయితే వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా ఇటు జనసేన పార్టీ నుంచి అయితే కనుక తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అయితే దీనిపై అయితే కనుక హైకోర్టు మాత్రం ఈ యొక్క పిటిషన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. దీంతో మరొక పిటిషన్ వేయాలంటూ కూడా హైకోర్టు జనసేన తరపు న్యాయవాదికి అయితే కనుక సూచనలు జారీ చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటు జనసేనకి స్వల్ప ఊరట లభించినప్పటికీ కూడా అసంతృప్తి కలిగి ఉంటుందని కూడా ఇటు జనసేన తరపు నుంచి న్యాయవాదులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు ఆసక్తిగా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎందుకంటే ఇది ఒక రాజకీయ కుట్రకోణంగా అయితే కనుక ఇటు జనసేన కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే ఏదైతే బలంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఇటు టీడీపీ అభ్యర్థుల్లో వేరొక స్వతంత్ర అభ్యర్థులు నిలబెట్టడం వల్ల గాజు గ్లాస్తో ఇటు వారికి ఫ్రీ సింబల్గా కేటాయిస్తే మాత్రం కొంతమేర ఓటర్లు అయితే కనుక పక్కదవ పట్టడం, అదేవిధంగా ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు సైతం కూడా చెప్తా ఉన్నారు. దీన్ని రాజకీయ కుట్రకోణంగానే ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు గాజు గ్లాస్ గుర్తుని ఫ్రీ సింబల్ నుంచి తీసివేయాలి అంటూ కూడా ఇటు జనసేనకు సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే కనుక వాదనలు వినిపించడం కూడా జరిగింది. అయితే గతంలో కూడా ఇటు 2019 ఎన్నికల్లో కూడా ఇటు గాజు గ్లాస్ గుర్తు తరపున అయితే పోటీ చేశారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు 2024 ఈ గాజు గ్లాస్ గుర్తు అనేది కూడా ఎంతో ఉత్కంఠగా అయితే కనుక కొనసాగుతూ ఉంది. ఓటు బ్యాంక్ ఎక్కడా తరలిపోకుండా కూడా ఇటు నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్త పడుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. శివాని, రైట్, థ్యాంక్ యూ సంతోష్. బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఆర్ఎస్ఎస్ బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రధాని మోదీ సహా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఖండించారు.
జహీరాబాద్ వేదికగా మోదీ కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచిందని ఆరోపించారు. ప్రధాని వ్యాఖ్యలను తప్పుపట్టిన రేవంత్ రెడ్డి బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసిందో ఇవాళ సాయంత్రం ఆధారాలతో సహా రుజువు చేస్తామన్నారు. బీజేపీని విమర్శించేందుకే ఢిల్లీలో తనపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కోరట్ల జనజాతరలో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ముందుకు చూద్దాం. భయపడతానా? నేను 20 ఏళ్ల నుంచి ఎన్నో ఒడిదుడుకులను చూసినా, ఎన్నో ఆటుపోట్లను చూసినా. ఇవాళ మీరు అనుకుంటుండేమో గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేస్తామని. అందుకే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, మా 50 లక్షల నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ. చూద్దాం తెలంగాణ పౌరుషం గెలుస్తుందో, గుజరాత్ ఆధిపత్యం గెలుస్తుందో నేను చూస్తా. మా రాష్ట్రం నుంచి వచ్చి, నా రాష్ట్రానికి వచ్చి, నా రాష్ట్ర నడిగడ్డ మీద నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నావంటే తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు. నువ్వు భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు. ఖబర్దార్ ప్రధానమంత్రి గారు, మీరు అనుకుంటుందేమో తెలంగాణ గడ్డ మీదకి గుజరాత్ నుంచి వచ్చి బెదిరిస్తామని. ఇది నా ఊరు, ఇది నా ప్రాంతం. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకున్నారో, రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా ఎట్లా రిజర్వేషన్లు దెబ్బతీయాలనుకున్నారో ఆధారాలన్నిటిని కూడా 5 గంటలకు మీడియాకు విడుదల చేస్తా. దేశ ప్రధానమంత్రిగా అబద్ధాలు చెప్తున్న నరేంద్ర మోడీ గారు, మీ స్థాయికి, మీ హోదాకు ఇది తగదు. ప్రధానమంత్రి గారు, మీరు మీ పార్టీ 2000 సంవత్సరంలోనే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి కమిషన్ను నియమించును. మీరు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చును. సాయంత్రం 5 గంటలకు 2000 సంవత్సరంలో రాష్ట్రపతి ప్రసంగంలో రాజ్యాంగం మార్పు గురించి బీజేపీ ప్రభుత్వం ప్రస్తావించింది, పార్లమెంటులో ప్రకటన చేసింది. ఈ వివరాలన్నిటిని కూడా ఈరోజు దేశ ప్రజలకు నేను విడుదల చేయదలుచుకున్నా. సాయంత్రం 5 గంటలకు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, ఇప్పటికే రేవంత్ రెడ్డి పదే పదే ఈ వ్యాఖ్యాన్ని రిపీట్ చేస్తున్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందనేసి, రిజర్వేషన్లను రద్దు చేస్తుందనేసి ఈ వ్యాఖ్యలు పదే పదే రేవంత్ రెడ్డి నోట మనం వినడం జరిగింది. అయితే ఇవాళ సాయంత్రం 5ంటికి ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి ఆధారాలతో సహా ఆయన బీజేపీ గురించి కొన్ని విషయాలు బయట పెడతామని చెప్పడం జరిగింది. అయితే ఇవాళ ప్రెస్ మీట్ లో ఏ అంశాలకు సంబంధించి రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు? శివాని, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. నిన్న ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన, జహీరాబాద్కు వచ్చినటువంటి పర్యటనలో భాగంగా తాను ఎక్కడా కూడా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అలాగే ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కేవలం రిజర్వేషన్ల గురించి మాత్రమే ప్రస్తావన చేశారు. రాజ్యాంగంలో ఎప్పుడో పొందుపరిచినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని తిరగ రాస్తాము అన్న కోణంలోనే గతంలో అమిత్ షా కావచ్చు, ప్రధాని నిన్న వచ్చిన పర్యటనలో కావచ్చు, రిజర్వేషన్ల గురించే ప్రస్తావించారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్ము పోయడానికి చూస్తున్నారు అన్న కోణంలోనే కోరుట్ల జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మొత్తం జహీరాబాద్ లో ప్రధాని నిన్న చేసినటువంటి మహాసభలో ఏదైతే ప్రసంగం ఏదైతే ఉందో దీని అన్నిటికీ సంబంధించి కాసేపట్లో 5 గంటలకు తాను ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే వివరణ ఇస్తాను. రిజర్వేషన్లకు సంబంధించి బీజేపీ ఎలాంటి కసరత్తులు చేస్తోంది, రిజర్వేషన్లకు సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మభ్యపట్టింది అన్న కోణంలో ప్రధాని చేసినటువంటి ప్రతి వ్యాఖ్యకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తాను సమాధానం చెప్తానన్న కోణంలోనే 5 గంటలకు తాను ప్రెస్ మీట్ పెడుతున్నట్టుగా కాసేపటి క్రితమే జనజాతర సభ ఏదైతే కోరుట్ల జనజాతర
వ్యాఖ్యల్లో పేర్కొనడం జరిగింది. మొత్తం మీద ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్ ఇద్దరి వ్యాఖ్యల్ని కూడా తీవ్రంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఖండించడం జరిగింది. ఓవరాల్ గా ఈ మొత్తం ఎపిసోడ్ ఏదైతే ఉందో జహీరాబాద్ పర్యటనలో ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ని భూస్థాపితం చేయాలన్న కోణంలోనే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓటింగ్ పోల్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఇటు తెలంగాణ, కర్ణాటక, ఏపీ, కేరళ ఈ 4 రాష్ట్రాల్లో కూడా బీజేపీ హవా తక్కువగా ఉంది. దీన్ని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలన్న కోణంలోనే ఏదైతే ప్రధాని మోడీ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేలాగే ఉన్నాయి ఈ వ్యాఖ్యలు అన్న కోణంలోనే ఈ రిజర్వేషన్లకి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే మరి కాసేపట్లో తను ప్రెస్ మీట్ చెప్పి దీనికి సంబంధించి బీజేపీ ఎలాంటి కుట్రలు చేస్తోంది, గతంలో మతం, కులం ఎలాంటి ట్రంప్ కార్డు వాడిందో ఎలక్షన్ నేపథ్యంలో ఈసారి కూడా ఈ ఏదైతే రిజర్వేషన్లని ట్రంప్ కార్డు లాగా వాడుకుంటోంది అన్న కోణంలోనే తాను వ్యాఖ్యానించడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క నాయకుడి మీద ఈడీ, ఐటీ అలాగే సిబిఐ కేసులు నమోదు చేశారు. నాపై కూడా ఢిల్లీ పోలీసులను హైదరాబాద్ కి తీసుకొచ్చి మరి కేసు ఏదైతే సమన్లు ఇవ్వడం జరిగింది. నేను దీన్ని ఖచ్చితంగా సవాల్ చేస్తున్నాను, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే నేను వివరణ ఇస్తాను అని కోణంలోనే సీఎం రేవంత్ రెడ్డి కోరుట్ల సభలో చెప్పడం జరిగింది. శివాని. రైట్, థ్యాంక్ యూ ఉషా. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.